హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వచ్చేసిందండో మీ అమ్మాయి విజయ మీ ముందుకు వచ్చేసింది. అయ్యో విజయ అంటున్నాను, ఛానల్ పేరు చెప్పలేదు కదా. ఇండియన్ అమ్మ విజయరాణి మీ ముందుకు వచ్చేసిందండో ఈరోజు మంచి వీడియోతో. నాకు నచ్చిన వీడియో, నా లైఫ్లో నేను అనుకున్న కోరిక నెరవేరిన వీడియో ఇదేనండి. ఏంటి అంటే, నాకు ఎప్పటి నుంచో భుజం దగ్గర వేయించుకున్నానండి. ఇక్కడ నాకు చేతి దగ్గర ఈ ప్లేస్లో వేయించుకోవాలనే ఒక కోరిక అయితే ఉండిపోయింది. ఎప్పుడు వేయించుకుందామంటే అదే విధంగా వెనక్కపోతూ ఉంది. ఈసారి అయితే ఇంకా వేయించేసుకోవాలని డిసైడ్ అయిపోయి వేయించుకున్నానండి. ఏం వేయించుకున్నాను ఏంటి అనేది చూసేస్తే మీకే అర్థమైపోయి ఉంటుంది. ఇంకోటి అయితే చాలామంది భయపడుతూ ఉంటారు, అయ్యో టాటూ వేయించుకుంటే ఏదైనా ఇన్ఫెక్షన్ వస్తుందేమో, అది వస్తుందేమో, ఇది వస్తుందేమో అని భయపడుతూ ఉంటారు. అదేమీ లేదండి. మనకి ఇచ్చిన చిన్న లైఫ్ కాబట్టి అన్నీ ఎంజాయ్ చేసేసేయాలి, అన్నిటినీ అనుభవించాలి. మన లైఫ్ ఎక్కువ కాలం బతకం కదండి. బతికినంతకాలం మనకు నచ్చిన కోరికలన్నీ తీర్చుకుంటూ ఉండాలి. నాకు ఇది ఒక కోరిక అండి, టాటూ ఇది వేయించుకోవాలని. ఏంటి అంటే, సూర్యుడు గద్ద వేయించుకున్నాను, కింద అయితే నేమ్ వేయించుకున్నాను. సూర్యుడు అయితే కనుక నాకు చాలా నచ్చిన ఇది కాబట్టి అది వేయించుకున్న. గద్ద ఎందుకు వేయించుకున్నా అంటే, మనకి ఎంత ఎత్తుకి ఎదిగినా అలాగే ఉంటామండి, కింద పడిపోకుండా ఉంటాము. కాబట్టి నాకైతే ఎందుకో గద్ద అనే సింబల్ బాగా నచ్చిందండి, అందుకని అది వేయించుకున్నాను. ఆ కింద అయితే SVR అని రాయించుకున్నాను. SVR మీనింగ్ ఏంటో మీలో ఎవరైనా సరే కామెంట్ బాక్స్లో తెలియచేయండి. SVR ఎందుకు వేయించుకుంది, వేరేది వేయించుకోవచ్చు కదా అనేది అయితే కామెంట్ బాక్స్లో చెప్పండి ఎందుకు వేయించుకున్నానని. ఇంకా తర్వాత సూర్యుడి మధ్యలో హార్ట్ సింబల్ ఒకటి చిన్నది వేయించుకున్నానండి. ఇదైతే నేను వేయించుకుంది. ఇదైతే ఎక్కడ వేయించుకున్నాననేది చెప్పలేదు కదా, నర్సరావుపేటలో వేయించుకున్నాను. నర్సరావుపేట చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరైనా సరే వేయించుకోవాలి అంటే నాకు పర్సనల్ మెసేజ్ చేస్తే నేను తన నెంబర్ అయితే ఇస్తానండి. ఇన్స్టా ఐడి ఉంటుంది, విజయరాణికే అని ఉంటుంది. మరొక ఇన్స్టా ఐడి ఉంటుంది, చిగురుపాటి విజయరాణి అని ఉంటుంది. అక్కడ మీరు ఎక్కడైనా సరే నేను కూడా వేయించుకుందాం అనుకుంటున్నాను, నర్సరావుపేట చుట్టుపక్కల నేను కూడా ఉన్నాను, వేయించుకుంటాను అనేది నాకు ఒక్కసారి కామెంట్ చేస్తే కనుక నేను తన నెంబర్ ఇస్తాను. ఎంత ఓపిక్గా వేసిందో తెలుసా. మేమైతే కనుక సరదాగా కబుర్లు చెప్పుకుంటూ వేయించుకున్నానండి. నొప్పి అనేది అస్సలు ఉండదండి. చాలామంది నొప్పి ఉంటుంది, అమ్మో వేయించుకోలేము, కానీ కోరిక మిగిలిపోయింది అనుకునే వాళ్ళకైతే కనుక హ్యాపీగా వేయించుకోండి. అలాంటి అపోహ అంతా పక్కకు తోసేసి వేయించుకోండి. కాకపోతే కాస్త మనకి చిన్న సూదితో ఇంజెక్షన్ చేస్తే ఎలా ఉంటుందో అలాగే ఉంటుందండి. అదే పెద్ద కష్టమైతే ఏమీ ఉండదు. అసలు మీకు ఆ పెయిన్ కూడా తెలియదండి. మనకి వేస్తూ ఉంటే మనకు ఆనందంతో ఎలాంటి బాధలు తెలియదు, అంత బాగుంటుంది. నాకైతే అలాంటిది నేనేమీ అనిపించలేదండి నాకైతే గనక. ఇంకా ఇక్కడైతే కనుక ఆల్రెడీ నేను వేసుకున్న టాటూ అయితే మీరు చూసుంటారు. ఏది అంటే కనుక సీతాకోక చిలుక అయితే నాకు ఉంటుందండి. సీతాకోక చిలుక ఒక కొమ్మ మీద ఉన్నట్టు ఉంటుంది. ఇప్పుడైతే కనుక గద్ద సూర్యుడు నేమ్ అయితే వేయించుకున్నాను. అయితే మీరందరూ వేయించుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు ఏది వేయించుకున్నారు ఏంటి? చాలామంది నేమ్సే ఇష్టపడుతూ ఉంటారు, సింబల్స్ కానీ నేమ్స్ కానీ అలాంటి. నేనేంటంటే దీంట్లో 3 కలిసి వచ్చేలాగా వేయించుకుందాము అని అయితే అనుకుంటున్నానండి. అది అసలు సూర్యుడికి కూడా ఒక మీనింగ్ ఉందండి, అది కూడా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఇంకా అయితే కనుక మీరు ఎవరైనా సరే మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తే ఏం లేదండి, వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది, దాన్ని టచ్ చేస్తే బెల్ ఐకాన్ వస్తుంది, ఆల్ అని టచ్ చేయండి. ఏ వీడియో చేసినా మీ దాకా నోటి వస్తుంది. మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు మన వీడియోలు చూడొచ్చు. కాస్ట్ అయితే కనుక నేను ఏది మెన్షన్ చేయటం లేదు. ఎందుకు అంటే అది అనుకోవచ్చు, అదేంటి రేటు మెన్షన్ ఎందుకు చేయటం లేదు అని చెప్పి అనుకోవచ్చు. రేటు ఎందుకు మెన్షన్ చేయటం లేదు అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రేటు ఉంటుందండి. ఎలా అంటే మన సైజుని బట్టి కూడా రేటు డిఫరెన్స్ అనేది తెలుస్తూ ఉంటుంది. చూశారు కదా నా ఫేస్లో ఎలాంటి మార్పు లేదండి. అది వేస్తుంటే ఆనందంతోనే ఉన్నాను, ఎందుకంటే ఆ కోరిక తీరుతుందని. ఇంకొకటి ఏంటంటే, ఈ వీడియోకి సపోర్ట్ చేసిన సంధ్య, నీకైతే థ్యాంక్స్ మా. నాకు ఈ వీడియోకి 4 సపోర్ట్ చేశారండి. 4 నేమ్స్ అయితే మెన్షన్ చేయలేదు, ఒకరి నేమ్ అయితే మెన్షన్ చేశాను. 4 సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. వాళ్ళకైతే కనుక ఎందుకంటే ఒకరైతే డిజైన్ రెడీ చేయించారు, నాకు ఇలా కావాలి ఇలా అంటే వాళ్ళు ఒకరైతే డిజైన్ రెడీ చేయించారు. ఇంకొకరైతే నేను అడగగానే అదేంటి మన ఫ్రెండే ఉన్నారు కదా, నువ్వు నాకెందుకు చెప్పలేదు అని సంధ్య అయితే మంచి సపోర్ట్ చేసిందండి. నేను తీసుకెళ్ళి వేయిస్తానని తను జాబ్ చేసి అయిపోయిన తర్వాత 7 కంటే
అండి నైట్ 7 o'clock ఇది వేయించుకున్నాను. అంటే తను జాబ్లో కష్టపడి వచ్చినా సరే నా కోసం ప్రత్యేకంగా టైం స్పెండ్ చేసి తీసుకెళ్ళి వేయించుకుంది. ఇంకోటి ఏంటంటే ఇది వేయించుకున్నాక 1 week వరకు గిల్లటము, గీరటము, రుద్దడము ఇలాంటివి చేయకూడదండి. మనం వ్యాజిలైన్ రాసుకుంటే కనుక మనకు అలాంటి మంట కానీ ఇలాంటివి తెలియకుండా ఉంటుంది. నాకైతే వాపు కానీ మంట కానీ ఏమీ అనిపించలేదు. కాకపోతే ఏంటంటే కొంచెం ఆ ప్లేస్ స్కిన్ డ్రై అయినట్టు ఉంటుంది. కాబట్టి మనం ఏంటి అంటే కనుక అప్పుడప్పుడు వ్యాజిలైన్ రాసుకుంటూ ఉంటే అది కూడా ఉండదండి, హ్యాపీగా ఉంటుంది. కాబట్టి మీరు అది కూడా చక్కగా ఫాలో అవ్వండి. ఇంకా నాకు తెలిసిన ఇక్కడ నేను వేయించుకున్న దగ్గర అయితే నేను ఒక్కటే అడిగాను, నీడిల్ అనేది కొత్తది పెట్టండి అన్న. యాక్చువల్గా మనం అడిగే పని లేదండి, వాళ్ళే నీడిల్ కొత్తది పెట్టే వేస్తారు. కాకపోతే మనకు చిన్న భయం అనేది ఉంటుంది కదా, మనం ఎన్నన్నా భయపడే పర్సన్స్ కాబట్టి కొంచెం భయం ఉంటుంది. కాబట్టి నేనైతే వెళ్ళగానే ఫస్ట్ అడిగిన క్వశ్చన్ అదే. కాబట్టి నేను ఒకటైతే చెప్తానండి, రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ వేయించుకునేటప్పుడు మీరు ఒక్కటి జాగ్రత్త తీసుకోండి. వాళ్ళు నీడిల్ కొత్తది పెడుతున్నారా లేదా, నీడిల్ మన ముందే ఓపెన్ చేశారా లేదా అనేది ఒక్కటి చూసుకోండి. ఎందుకంటే వాళ్ళు ఓపెన్ చేసిందైనా కొత్తది అని చెప్తారు. ప్యాకింగ్ మన ముందు ఓపెన్ చేస్తే కనుక మనకు అది ఒక నమ్మకం అనేది ఉంటుంది. కాబట్టి మన ముందు ఓపెన్ చేస్తే హ్యాపీగా నీడిల్ కొత్తది పెట్టి చక్కగా టాటూ వేయించుకుంటే ఎలాంటి భయము అయితే ఉండదండి. కాబట్టి ఇది ఒక్కటే గుర్తుంచుకోండి. చాలామంది ఏంటంటే కొత్తది ఇప్పుడే మార్చాము వేస్తున్నాము అనే లెక్కలో ఉంటారు. నేను వేయించుకున్న దగ్గర అయితే కనుక చక్కగా కొత్త సూదితో అప్పుడు మన ముందే అన్నీ రెడీ చేసేసి వేశారు. కాబట్టి హ్యాపీగా అనిపించింది. ఇక్కడ చూస్తున్నారు కదా, వేస్తూ ఉంటే నాకు ఎలాంటి నొప్పి ఏమీ తెలియలా. తొందరగా కూడా వేసేసారండి, ఎక్కువ టైం అయితే పట్టలేదు. ఇంకా చూడండి, ఇక్కడ నాకైతే చాలా సంతోషం అనిపించిన సమయం అదండి. ఇంకా నవ్వుకుంటూ ఉన్నాను మనసులో అయితే కనుక, పైకైతే మీకు కనిపించలేదు కదా. ఓకే అండి, ఇంకా చూస్తున్నారు కదా. అదిగో ఇక్కడైతే నాకు సంధ్య వీడియోకి చాలా బాగా సపోర్ట్ చేసిందండి. నేను వీడియో ఎప్పుడు తీయాలి చెప్పాక తిగినా ఇప్పుడు అది ఇది అని చెప్పి బాగా సపోర్ట్ చేసింది. కాబట్టి నేనైతే తనకు అందుకే చెప్తున్నాను. ఇంకోటి ఏంటంటే ఇక్కడ 3 కలర్స్ యూజ్ చేశారు. ఏమేం కలర్స్ అంటే హార్ట్ సింబల్కి అయితే రెడ్ కలరు, చుట్టూ బార్డర్ ఇవన్నీ మొత్తం అయితే నలుపు వేశారండి. తర్వాత నేను గద్ద వేయించుకున్నాను కదా, గద్ద ఐ వచ్చేసి వైట్లో ఉంటుంది కాబట్టి అక్కడైతే వైట్ కలరు. ఈ 3 కలర్స్తో నాకైతే కనుక ఈ టాటూ రెడీ అయింది. మీకు ఇంకా వేరే కావాలంటే గ్రీను ఇలాంటివి కావాలంటే అవి కూడా వేస్తూ ఉంటారు. అలాంటి కూడా వేరే కలర్స్ కూడా ఉంటాయండి. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వేయించుకుంటూ ఉండొచ్చు. నాకైతే 3 కలర్స్ ఇష్టం కాబట్టి ఈ విధంగా అయితే వేయించుకున్నాను. ఇంకా మీ అందరికి ఒక స్మాల్ రిక్వెస్ట్ ఏంటి అంటే కనుక, మీరు మన ఛానల్లో ఇంకా ఏమన్నా వీడియోస్ చూడకపోతే చూసి మీ వాల్యుబుల్ సజెషన్స్ నాకు ఇస్తారని అయితే అనుకుంటున్నాను. ఎందుకంటే మీ సజెషన్స్ చాలా ముఖ్యమండి నాకు. కాబట్టి మీ వాల్యుబుల్ సజెషన్స్ నాకు ఇస్తారు అని అయితే అనుకుంటున్నాను. ఓకేనా. మరి ఇక్కడ క్లీన్ చేస్తున్నారు, అయిపోయింది టాటూ. క్లీన్ చేసే ముందు లాస్ట్ అండి ఇంకా ఇక్కడ సోప్తో ఇలా క్లీన్ చేసేసి ఆ తర్వాత చక్కగా వ్యాజిలైన్ రాసేస్తారు. చూడండి, చాలా బాగా అనిపిస్తుంది కదా ఇలా చూస్తుంటే. కాకపోతే అదంతా తగ్గిపోతుందండి, వాపేముండదు, అది కాసేపట్లో తగ్గిపోతుంది. ఓకే, బాయ్ బాయ్, థ్యాంక్ యూ. మరొక మంచి వీడియోతో మీ ఇంటి అమ్మాయి మీతో వస్తుంది. చూశారు కదా, థ్యాంక్ యూ సో మచ్.